భార్య ఆధారపడాలి. తల్లిదండ్రుల మీద బిడ్డలు ఆధారపడితే నేను గొప్పగా ఆశీర్వదిస్తాను, నేను వాడుకుంటాను అంటున్నాడు ప్రభువారు. ఇప్పుడు చెల్లి నువ్వేం చెప్పేదంటే అది దేవుని నీతి కాదు. కుటుంబంలో నుంచి మనం నేర్చుకోవలసిన విషయాలు అవి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నువ్వు దేవుని కుటుంబం, దేవుని రాజ్యం. ఇప్పుడు నువ్వు దేని కొరకు బ్రతుకుతున్నావు? నీ కుటుంబం కోసం బ్రతుకుతున్నావు. ఇప్పుడు సంపత్ ఉన్నాడు, కొంచెం మెల్లగా వెళితే ఆ రుచి మీకు అర్థమైంది దేవుని వాక్యంలో సార్. నిజంగా ఇప్పుడు దేనికోసం బ్రతుకుతున్నాడు? అదిగో వాడి కోసం, అది చెల్లి కోసం, వాళ్ళ ప్రొటెక్షన్ కోసం. పరలోకము కూడా మన కోసం పనిచేస్తుంది. చెప్పలు కూడా పరలోకం దేనికోసం పనిచేస్తుంది? మన కోసం. తమ్ముడు ఎలా పని చేస్తున్నాడో, చెల్లి ఎలా పని చేస్తుందో వీడి కోసం, రాబోయే తరం కోసం పరలోకం కూడా అలా పనిచేస్తుందని ఆ పరలోకం గురించి చెప్పడానికి కుటుంబ వ్యవస్థను చెబితాడు. అది మనం మర్చిపోతాం. కుటుంబ వ్యవస్థ దేనికోసం, దేనికి పనిచేస్తుంది? అతను మీకోసం, వారి ప్రొడక్షన్ కోసం, ఆశీర్వాదాలకు వీటి కోసం. ఇది కుటుంబం జరిగింది. పరలోకం కూడా కుటుంబమే. ఆయన తండ్రి, ఆయన భర్త, సంఘము భార్య. అర్థమవుతుందా? ఇప్పుడు మనం ఏం చేయాలి? కుటుంబం కోసం త్యాగం చేస్తాడు, ధైర్యంగా వస్తాడు ముందుకు. ప్రైజ్ ది లార్డ్. ఈ కుటుంబంలో చాలా జాగ్రత్తగా విందాం. ఒక్కరు ధైర్యంగా వస్తే బయటికి, ఎవరు ఒక్కరు బయటికి ధైర్యంగా వస్తే ఏం జరిగింది? ఈ కుటుంబంలో దేవుని యొక్క సంపూర్ణత. ఏం సంపూర్ణత? దేవుని యొక్క సంపూర్ణతను తెలుసుకునే మార్గం ఏమైనా ఉందంటే కుటుంబము. మ్యారేజ్ ఎందుకు చేస్తున్నాం అంటే పిల్లల కోసమా? మ్యారేజ్, వివాహం జరిగింది దేనికోసం? దేనికోసం? దేవుడు ఏమన్నాడంటే నీకు మ్యారేజ్ వ్యవస్థ దేనికి ఇచ్చానో తెలుసా? దేవుని సంపూర్ణతలోనికి నిన్ను తీసుకెళ్ళడానికి మ్యారేజ్ని ఏర్పాటు చేశాను అంటాడు ఆయన. దేన్ని ఏర్పాటు చేశాడు? మ్యారేజ్ని ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నీవు కుటుంబం కోసం నువ్వు బ్రతుకుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. కుటుంబం దేనికి పని చేయాలి? ఇప్పుడు ఈ కుటుంబము దేని కొరకు పని చేయాలి? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. రండి పరిశుద్ధ గ్రంథం. మొట్టమొదటిగా ఏమన్నా? నేను నా కుటుంబం అంతయు యెహోవాను సేవించేదని అన్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం. 19:9. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ మాట జాగ్రత్తగా పట్టుకోండి. నేడు ఇప్పుడు తమ్ముడు సంపాదించేదంతా దేనికి? కనుక కుటుంబానిక? అంతేగా, కుటుంబం అంతానికేగా. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. జక్రియ ఒక్కడే రక్షించబడితే ప్రభువారు ఆ మనిషిని చూస్తల్లా, ఆ కుటుంబం అంతటిని చూస్తారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. రక్షించబడింది ఎవరు? జక్రియ ఒక్కడే. కానీ ప్రభువారు మాట్లాడిన మాట కుటుంబం అంతటికి అన్నారు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఒక్కడు రక్షించబడితే చాలు, నీ ద్వారా నుంచి నీ కుటుంబం అంతటిని రక్షణలోకి నా ప్రభువారు తీసుకొస్తున్నారు. నీ బిడ్డను కూడా రక్షణలో తీసుకురావాలి. నీ కలిగిన యావత్తును తరం వెంపడి తరం రక్షణలోకి తీసుకురావాలి. ఒక్కరు రక్షించబడితేనే ప్రభువారు దేన్ని చూస్తున్నాడు? కుటుంబం అంతటికి రక్షణ వచ్చిందని ప్రభువారు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్.
నువ్వొక్కడు సేవిస్తే ప్రైజ్లా ఆయన కుటుంబం అంతా సేవించింది అంటాడు. ప్రైజ్లా కుటుంబం అంతా సేవించిందనుకో, ఇంకా ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి ఆలోచించు. ఈ కుటుంబం నుంచి ఏం నేర్చుకున్నా ఇప్పుడు? తను దేనికోసం బ్రతుకుతున్నాడు, ప్రభు వారు కూడా మనల్ని ఏమంటున్నాడు? కుటుంబముగానే చూస్తున్నాడు. ప్రైజ్లా నువ్వు ఒక్కడివి రక్షించబడ్డావు, మంచిది. కానీ రాబోయే రోజుల్లో నీ కుటుంబం అంతటికి రక్షణ అయిపోతున్నాడు. అది ప్రభు చెబుతున్నాడు. ఇంకా మా ఆయన రక్షించబడలేదే, మా అబ్బాయి రక్షించబడలేదు అన్నమాట. ఇక్కడ ప్రభు వారు ఏం చేస్తున్నాడు? కుటుంబం అంతటికి రక్షణ వచ్చింది అన్నాడు. ఇంకోటి మాట, ఇందాక నేను చెప్పిన మాట ఏంటి? ఇప్పుడు ఏమి ఇచ్చావు నువ్వు? పరలోక స్తోత్రం ఏంటి? పరలోక నియమం ఏంటి? మరలా చెబుతున్నా, నువ్వు గుప్పుడు ఒడ్లు నాటితే 10,000 గుప్పులు తీస్తావు, అవునా కదా? ప్రైజులా దేవుని కోసం నీ ఇంటిని త్యాగం చేస్తే, ప్రైజులా ప్రతి ఊరిలో నువ్వు ఇల్లు ఉంటావు. దేవుని కోసం నువ్వు 10,000 నాటితే, ప్రైజులా నువ్వు 10,000 చోట్ల పోస్తావు. అదే సూత్రాన్ని ప్రభు అంటున్నాడు, నువ్వు ఒక్కడివే రక్షించబడ్డావు కదా, ఇప్పుడు నేను చూస్తున్నా, ఇప్పుడు నీ కుటుంబం అంతటికి రక్షణ వస్తుంది. ప్రైజ్లా ఒక ఆయనట, ఆయన పేరు ఏదో మర్చిపోయాడు, సేవలోకి వచ్చినప్పుడు ఒక ఇల్లు త్యాగం చేశాడట. ప్రైజ్లా ఇప్పుడు దాదాపు 23 దేశాల్లో ఆయనకి ఇళ్ళు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువారు ఎలా చూస్తున్నాడు? నిన్ను బిడ్డగా చూస్తున్నాడు, ఆయన బిడ్డలుగా చూస్తున్నాడు. ఆ తెగింపు సేవలో ఉండాలి. ఇప్పుడు నువ్వు తెగించే ఇంత చేస్తున్నావు, ప్రైజ్లాడ్. అట్లని ప్రభువు కొరకు నువ్వు తెగిస్తే, ప్రైజ్లాడ్, ఖచ్చితంగా ఆయన ఏమంటున్నాడు? నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అంటాడు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థను దేంట్లో చూపిస్తున్నాడు? పరలోకపు యొక్క సంపూర్ణతను, పరలోకిక ఆశీర్వాదాలు దేంట్లో నుంచి చూపిస్తున్నాడు ప్రభువారు? కుటుంబ వ్యవస్థలో నుంచే చూపిస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు అమ్మాయి అన్నా గ్రేస్, మా ఆయన మారాలంటే మీ ఆయన కాదు, మీ ఇల్లంతా మారి. ప్రభువారు ఏమన్నాడు? నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. ప్రైజ్ లార్డ్. ద్వితీయోపదేశకాండం 7:6. ద్వితీయోపదేశకాండం 7:6. నీవు ఇచ్చి స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ప్రభువారు ఏమంటున్నాడంటే, నువ్వు ఒక్కడు ఏర్పడితే చాలు, కుటుంబం అంతటిని ఏర్పాటు చేసుకుంటాడు. ప్రైజ్ లార్డ్. అక్కడ అర్థం ఏంటంటే, ఇందాక జక్క ఒక్కడే రక్షించబడితే కుటుంబం అంతా రక్షించబడింది. ప్రైజ్ లార్డ్. అయితే నువ్వు ఒక్కదాన్ని అన్నం వండుకుంటావా? ఆడికి వండుతావు, తమ్ముడికి వండుతావు, మా లాంటి వాళ్ళు వచ్చిన కూడా వండుతావు. అయితే నీ అన్నం నువ్వు వండుకు, నా అన్నం నేను వండుకుంటాను. నీ కూర నీదే, నా కూర నాది అంటావా? అనంక అయితే ఒకడు అన్నాడంట, ఎట్లనే పెళ్ళి అయిందంట, సారి వచ్చేసి, అందరూ తెలిసిన మాట మళ్ళీ గుర్తు చేస్తాం. సారి వచ్చిందంట, అందరూ బాగానే ఉందంట, మంచాలు డబుల్ కాట్లు అన్నీ వచ్చినాయి అంట, నవారు మనసు కూడా వచ్చేసిందంట. మధ్యలో తగాదు వచ్చింది. ఏమొచ్చింది? తగాదు వచ్చింది. మంచం మీద కొనుక్కుంటేను ఆవిడ తిట్టిందట, అది మా అమ్మగారు పెట్టిన మంచం, నీకు సిగ్గు శరం ఉందా? రోషం కలిగిన వాడు కదా మగోడు, కొంచెం ఈగో ఎక్కువ ఉంటుంది కదా, బో నేను వెళ్ళి కింద కొనుక్కుంటాను, నెమ్మది ఎంత అన్నాడు. సరే బో కొనుక్కో. ఈ హాయిగా కొనుక్కుని నిద్రపోతుందంటే ఈడు మంచం మీద చాపేసి పడుకున్నాడు. ఎందుకు పచ్చిరత్తులాడికి ఆలోచన వచ్చింది, అరే మంచం దాందే కానీ నవ్వారు ముట్టుకు నాది కదా అని నిద్రపోతున్నప్పుడు నవ్వారు మొత్తం పొడవుతో కోసి పడేసాడు. ధర్మిని కింద పడిపోయిందండి. ఏమైంది అక్కడ? కుటుంబం అలా ఉండదు. భార్యాభర్తలు ఎలా ఉంటారు? ఖచ్చితంగా
ఒకరు రక్షించబడితేనే కుటుంబం అంతటికి రక్షణ ఇస్తానన్నాడు. ప్రభువారు సంపత్తును ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు సంపద నుంచి ఏమంటున్నాడు? కుటుంబం అంతటిని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆయన ఒక్కడ సేవిస్తుండే ఇప్పుడు ఏమవుతుంది? కుటుంబం అంతా సేవించబడుతుంది. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఇక్కడ భక్తుడు ఏమన్నాడు? నేనును, ముందు నేను అన్నాడు, తర్వాత నా ఇంటి వారును యెహోవాను సేవించదు. ఎందుకు? అక్కడ మందస్సము. ఆటోమేటిక్గా తమ్ముడు ప్రార్థన చేస్తున్నాడు అనుకో, రోజు ప్రార్థన చేసుకున్న ఒకవేళ ప్రార్థన చేయని భార్య ఉన్నప్పటికీ చెల్లి దేవుని కృపను పెట్టి ప్రార్థన చేస్తుంది కాబట్టి వచ్చేస్తుంది. ప్రార్థన చేయని భర్తలు ఉంటారు, భార్యలు కూడా ఉంటారు. నేను చాలా సాక్ష్యమేనా అన్న రోజు ప్రార్థన చేసుకునేవాడిని. నా భర్త ఏ ఒక్కనాటికి నాతో వచ్చి మోకరించాడు. అది ఉంది ఈ మధ్యకాలం నాతో వచ్చి మోకరిస్తున్నాడు. ఏమైందండి? ఏంటంటే కొన్ని సమస్యలు ఉన్నాయిలేమ్మా, ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ప్రార్థన చేస్తే ఎవరు వచ్చారు? ఇప్పుడు ఎవరు వచ్చారు? ఇది ఎవరి నీతి? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. అట్లానే భార్య కూడా అట్లానే ప్రార్థన చేస్తారు. ఇప్పుడు ప్రభువారు ఏమంటున్నాడు? నేను ఒక్కళ్ళని ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఏర్పాటు చేసుకున్నావు కదా, బట్ నేను ఎలా చూస్తున్నాను? కుటుంబం అంతటిని ఏర్పాటు చేసుకున్నాను. ఒక్క జక్కయ్య రక్షణ అంటే ఆ రక్షణ జక్కి వరకు నేను చూస్తలా, కుటుంబం అంతటికి రక్షణ చూస్తున్నాను అంటున్నాడు. ఆమేన్. తమ్ముడు ఒక్కడే గులాబ్ జామ్ తెచ్చుకు తింటాడా? తినడుగా. ఒక షర్ట్ తెచ్చుకుని వేసుకుంటాడు, అందరికి తెచ్చిపెట్టాడు. దేవుడు అలా చూస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే తను కుటుంబం అంతటికి ఎలా చూస్తున్నాడో నా ప్రభువారు కూడా తన బిడ్డలందరినీ అలానే చూస్తున్నారు. ఒకరు రక్షించబడితే ఆ రక్షణ నీ కొరకు అనుకోవాక కుటుంబం అంతటినీ రక్షిస్తారు. నేను ఒక్కడివే ఏర్పాటు చేశాను అనుకుంటున్నావు, అలా కాదు. ఈ కుటుంబం అంతటిని నేను ఏర్పాటు చేసుకున్నాను అంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. యెషయా గ్రంథం 59:20 చూడు. 59:20. ఆమేన్. ఈ మాట నీకు బాగా పట్టుకోవాలి, మనసుకి పెట్టుకోవాలి. ఏమన్నా నీ పిల్లలకి అని రాయబడ్డాడు. తరం వెంబడి తరం. ఇది ఒక్కరితో ఆగిపోదు. ఈ రక్షణ అనేది ఒక్కరితో ఆగిపోదు. ప్రైజ్ లార్డ్. నువ్వు ఒక్కడే రక్షించబడితే నీ ఇల్లంతా రక్షించబడింది. నీ ఇల్లు రక్షించబడితే నీ పిల్లలకు కూడా రక్షణ వెళ్ళిపోయింది. ప్రైజ్ లార్డ్. నువ్వు సేవించాలి. నువ్వు ఒక్కడే సేవిస్తే నీ కుటుంబం అంతా సేవిస్తారు. నీ కుటుంబం సేవించడం కాదు, నీ కుటుంబాలు తరం వెంబడి తరం కూడా సేవిస్తారు. కాకపోతే నువ్వు ఒక్కడివే తెగించి బయటికి రావాలి. నీ కుటుంబం తెగించి బయటికి రావాలి. దేవుని కొరకు నిలబడాలి. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగు. మీకు అర్థం అవుతాయి. ఒక్కడు బయటికి వస్తే, ఒక్కడు తెగిస్తే ఏం జరిగింది? అబ్రహాం ఒక్కడు తెగించి బయటకు వచ్చాడు. ఒక్క మాట చెప్పాడు, రమ్మంటే వచ్చేసాడు, విడిచిపెట్టమంటే విడిచిపెట్టాడు. ఇప్పుడు అబ్రహాం ఒక్కడు బయటికి రాగానే ఇప్పుడు ఆయన సంతానంలో మనమందరం ఉన్నాం. మనమందరం ఈ రక్షణలోకి వచ్చాం. ఆయన ఆశీర్వాదాలకు వారసులు అయ్యాం. ప్రయత్నం నేను ఒక్కడిని తెగించి బయటకు వచ్చాను. తెగించాలి. అది దేవుని కొరకు ఖర్చు అవ్వాలి, తెగించి నిలబడాలి. ఈరోజు వాక్యం అదే. నన్నేమన్నారు? ఈ లోకంలో డబ్బు కోసం, ఏదో సొసైటీలో ఒక గౌరవం కోసం అందరూ నన్ను చాలా వెనక్కలాగారు. ఏం గౌరవిస్తారు? ఇప్పుడు కూడా అంటారు పాస్టర్ అన్న దానికి నువ్వు జాబ్ చేసేటప్పుడు అది బాగుంది, ఇదేందంట అంటారు. తెగించి బయటకు వచ్చి నిలబడ్డారు, అన్ని వదిలేశారు. ఇప్పుడు నేను ఒక్కడిని ఆరాధిస్తున్నానా?
బుష్ కూడా ఆరాధనకు వచ్చేసాడు. పాస్టర్ గారు స్టేజ్ ఎక్కాలంటే భయం కదా. ఆమె వాక్యం చెబుతుందిగా, ఆమె ఆరాధన చేస్తుందా, సోపి కూడా పాడుతుంది. ఇప్పుడు దేవుని వాక్యం 100% సత్యమైందిగా. ఆమె ఏమన్నాడు ఆయన? ప్రైజ్లా, ప్రైజ్లా. ఈ జక్క యొక్క రక్షణ కాదండి, ఆయన ఇంటి మొత్తానికి రక్షణ వచ్చిందన్నాడు. ఒకరిని కాదు ఏర్పాటు చేసుకుంది, నేను కుటుంబంతో ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. ఏడుకొచ్చేదలికి ఆ కుటుంబం కూడా కాదు, తరం వెంబడి తరం ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె ప్రైజ్లా. నువ్వు ఒక్కడివే తెగించి దేవుని కొరకు ఖర్చు అయితే ప్రైజ్లా, అబ్రహాం ఆశీర్వాదాన్ని కూడా చేస్తాను. ఇందాక చెప్పానుగా, ఒక ఆయన దేవునికి మహిమ కలుగునుగా. ఇప్పుడు మాకు బయటికి వెళ్ళడానికి రాత్రి మేము ఏం పాలెం రది, అయిన పాలెం అంటే, ఓహో అసలు మన పొన్నూరు పక్కన అడవులు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసి. అంత భయంకరమైన ప్రదేశం అది. మీరు రాత్రి 11:30కి వెళ్ళండి, మీరు అయినపాలెం అంట. మీకు ఎంత రాత్రులు ఎంత భయంకరమైన పరిస్థితులు. అన్వేష్ కూడా బెదిరిపోయాడు, మేము చాలా భయంకరంగా ఉంది, అసలు డార్క్ ప్లేస్ అని అంటున్నాడు. ఆ రూట్ కూడా ఎట్లా ఉంది, ఒక్క నరమానుడు మనిషి కనబడుతుంది. రోడ్డు చాలా చక్కగా ఉందంటే భయంకరమైన రోడ్లై. మరి పొన్నూరు పక్కన కూడా ఇలాంటి ప్రదేశాలు ఉంటే నాకు అర్థం కాదు. మేము వెళ్ళే ప్రదేశాలన్నీ కూడా అంతే. ప్రైజ్లా, దేవుడికి మహిమ కలుగునగా. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, రాత్రి వెళ్ళాము, ఆ ఊరంతా చీకటి, ఒక్క ఆర్సీఎం ఒక్కటే ఉంది అక్కడ, అంతేగా. మేము వెళ్ళేదలికే తగాదాలు, తాగుడి అని. మేము ఎందుకు వెళ్ళాము, వీళ్ళ చిన్నమ్మ ఉషా, మీ అందరూ తెలుసుగా, వాళ్ళ ఆయన బాగా డ్రింక్ చేస్తాడు. ఒకరోజు వాళ్ళ ఊరికి వెళ్ళడానికి బస్సులు లేవు. మీకు ఎప్పుడైనా చూసారు? బస్సులు లేవు కాబట్టి వాళ్ళ ఊరికి వెళ్ళే వరకు దాదాపు 2 కిలోమీటర్లు లైటింగ్ వేశారు. ఏది? ప్రభుత్వం వేసింది లైటింగ్, ప్రభుత్వమే లైటింగ్. చూసారుగా, లైట్ వేశారు. వారికి లైట్లు ఉన్నాయి కదరా ఆ ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు. మరి అదే అంటుంది, వాహనాలు ఏమి వెళ్ళనప్పుడు, కాలినడకతో వెళ్ళినప్పుడు ప్రభుత్వం ఏం చేసిద్ది? లైట్లు వేసింది. 2 కిలోమీటర్లు వీధి లైట్లు వేసారు. ఆడికి వెళ్ళాము, మరి భయంకరమైన పరిస్థితి. కళ్ళు మూసుకోగానే అక్కడంతా త్రాగిపోతాత్మ, అసలు ప్రార్థన లేదు. సరే, అక్కడికి ఎందుకు వెళ్ళామంటే, మరి ఉషా వాళ్ళు ఆయన బాగా డ్రింక్ చేస్తారు. ఆయనకి ఓ రోజు బాగా తాగి వస్తుంటే ఒక ఆమె నడుచుకుంటూ వచ్చిందంట. యాక్టింగ్ చెబుతున్నాడు. ఇక ఆ రోజు నుంచి ఆయనకి నడుచుకుంటూ వచ్చిందంట. వెనక చూస్తే అనుకోవట్లేదండి, వాళ్ళు ముందుకు వచ్చి నవ్వుతుందండి, చేతులు నేను తాగి ఉన్నాను కదా అనుకుంటున్నాడంట. మొహం కొడుకు చూస్తున్నారు. ఇక అది దాదాపు 20 రోజుల నుంచి ఇది ఏ గొడవ ఆయన. దాని నుంచి తప్పించుకుందాం ఇంకెక్కువ తాగుతున్నాడు. అంటే ఇది తాగితే ఈ మొత్తులోకి వెళ్తే ఏమి రావని ఇంకా ఎక్కువ తాగుతున్నాడు. అన్నం లేకుండా ఏం లేక చివరికి అపవాదం అంతేగా చేసేది. ఇక పడిపోయాడు, శరీరం పనిచేయదు. ఎక్కడికి తీసుకెళ్లారు? అందులో వీళ్ళ చిన్నమ్మ కూడా తాగుతున్నాడని దూరం పెట్టేసి, అంతేరా? అంతే. ప్రైజ్లే, ఐసీలోకి వెళ్ళారు. వాళ్ళ అమ్మ కూడా వ్యతిరేకత. ఇక ఆ రోజు మేము వేరే పరిచర్యకి వస్తుంటే వీళ్ళ చిన్నమ్మ మాకు ఎదురైంది చుండూరులో. అన్న ఇలా బాగా లేదన్నా, సరే ఫోన్ నెంబర్ ఇరా అని చెప్పి ఫోన్ నెంబర్ రాత్రికి ఫోన్ చేసి, ఎక్కడున్నావు అన్న? ఐసీలో ఉన్నాను అన్న, ఎవరు లేరు నా దగ్గర. వాళ్ళ అమ్మ కూడా లేదండి. దేవుని అపారమైన కృపను బట్టి దేవుడు విడుదలిచ్చాడు. విడుదలిచ్చే నేను చెప్పిన వాక్యం ఏంటి? గద్దించగానే ఇల్లేమైంది? చక్కగా ఊడ్చిపెట్టిందిగా. మనోడు ఒక 10 రోజులు 20 రోజులు బాగున్నాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళా అది వచ్చి మళ్ళీ తొంగి చూసింది. అబ్బో భలేగా ఉందని మళ్ళా రాత్రి దానికోసం వెళ్ళాం, ఆ 7ని వదిలించాను. వచ్చేటప్పుడు అదిగో పాపం అమ్మాళ్ళు యాక్షన్ జరిగింది. మీకు తెలిసిందో లేదు? తెలిసిందా? వెళ్ళేటారు. దేవుని అపారమైన వాళ్ళు రోజు ప్రార్థన చేసి పంపిస్తారు. రాత్రి ప్రార్థన చేయించుకోవాలా మరి తమ్ముడు, ఎవరన్నా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి పంపిస్తారు.
ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఇప్పుడు హుషారు రక్షించబడి ఇప్పుడు ఆ కుటుంబం అంతటికి యేసునామములో రక్షణ వస్తారు. ఆమె ప్రైజ్ లార్డ్. వాళ్ళని ఏర్పాటు చేసుకున్నారు. ఆ కుటుంబం అంతా ఏర్పాటు, తరం వెంబడి తరం వాళ్ళకి ఏర్పాటు. ఇప్పుడు ఆశీర్వాదాలు ఎలా ఉంటే చూపిస్తాను నేను. ఇప్పుడు తమ్ముడు వాళ్ళ అమ్మగారు ద్వారా ఈ కుటుంబం, ఈ కుటుంబం తర్వాత ఇంకో కుటుంబం అలా వెళ్ళిపోయారు. ఇప్పుడు అమ్మ కొత్త రక్షణ చూడాల ప్రభు, నీ కుటుంబం అంతటికి రక్షణ చూశాడు, నీ బిడ్డలందరికీ రక్షణ చూశాడు. ప్రైజ్ లార్డ్. చూపిస్తాను ఒక చక్కని వాక్యము. దేవుడు ఎంత కనికరం కలిగిన దేవుడు, ఆయన్ని సేవిస్తే ఎలా ఉంటుందో మీకు అర్థమైంది ఈ మాట వింటే. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును. ఒక్కొక్క మాట. ఇప్పుడు నువ్వు సేవ చేసేవనుకో, ఈ సేవ నీతో ఆగిపోదు, నీ కుటుంబం కూడా సేవ చేస్తుంది, రాబోయే కుటుంబాలు కూడా సేవ చేస్తుంది. ఇప్పుడు దేవుని కొరకు ఖర్చు అయ్యేవనుకో, ప్రైజ్ లార్డ్, నువ్వు తెగించి నీ నీ యొక్క శ్రమను, నీ యొక్క బలాన్ని, దేవుడు నీకు ఇచ్చిన ద్రవ్యాన్ని, నీకు ఇచ్చిన సమయాన్ని, వీటన్నిటిని తెగించి బయటకు వచ్చి నాటు, ప్రైజ్ లార్డ్, సమృద్ధిగా పోస్తావు. ఆ తెగింపే రాట్లా. ఇప్పుడు నేను తెగించాను. అబ్బో నాకు వచ్చిన అవరోధాలు అంతగా మా అత్తగారే, ఓయ్ నీకు అసలు పెళ్ళి అసలు ఏదో ఉద్యోగం ఉంటే ఇచ్చాము మా అమ్మాయికి ఏం తక్కువ, ఒకటే అమ్మాయి, మాకు ఒకటే అమ్మాయి, వాళ్ళ నానేమో కెప్టెను. వాళ్ళ నాన్న పేరేంటి? కెప్టెన్. ఎక్కడ చేశాడు? మిలిటరీలో చేశాడు. ఒక్కతే కూతురు, ఇంకెవరు లేరు. న్యూఢిల్లీ తర్వాత న్యూఢిల్లీ ఏదో ఉంటుంది, అక్కడ వాళ్ళు స్థలం. పెళ్ళి కాకముందే వచ్చారు వాళ్ళు. పాస్టర్ గారు హిందీ పాటలు బాగా పాడారు, తెలుగు అంతగా రాదు ఆవిడ. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుగు నేర్చుకు. ఆమె ఎంత టాలెంట్ అంటే, నేను ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను డిగ్రీ చదవాలి. సరే డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ రాపిద్దామని రాశారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఆమె గోల్డ్ మెడల్ కొట్టేసి. ఇప్పుడు ఎట్లుండిద్ది? తర్వాత ఎంఏ ఇంగ్లీష్ అయింది, దాంట్లో మళ్ళీ యూనివర్సిటీలో టాప్ 10లోకి వచ్చేసి. కానీ అన్నీ వచ్చిన తర్వాత ఇంకెందులో తృప్తిగా ఉంది కదా, విస్తారమైన చదువులో దుఃఖక మానం ఉన్నదని ప్రసంగిలో రాయించారు కదా, తీసుకు. ఆమెకు చాలా బంగారం చేయించారు, చాలా ఉంటాయి. కానీ ఏమి అంత దేవుని సేవ కొరకు నాటింది. ప్రైజ్ లార్డ్. త్యాగం చేసి, ప్రైజ్ లార్డ్. ఖచ్చితంగా ప్రభువారు ఏం చేస్తారు రాబోయే రోజుల్లో? తరం వెంబడి తరాన్ని ఆశీర్వాదంగా మారుస్తారు. ఇప్పుడు నన్ను అన్నారు, మానేస్తే ఎట్లా, డబ్బులు ఉన్నాయి బతుకుతావు, అది ఇది. ఇప్పుడు దేవుని నాటాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా దేవుని కృపను బట్టి దేవుడు ఆదరిస్తున్నాడు అనేక మందిని. మరి అని ఎంతగానో గొప్పగానో ఆయన మహింపరుస్తుంటే నన్ను కూడా మహింపరుస్తున్నాడు. మరి బుష్ వచ్చాడు, ఆశ్రమ్ గారు పాటలు పాడుతుంది, ఆమె కూడా వాక్యం చెప్పి. ఇప్పుడు నీ ఇంటికి ఒక్కడే కాదు, నీ ఇంటి మొత్తానికి రక్షణ. నిన్నొక్కనే కాదు ఏర్పాటు చేసుకుంది, కుటుంబం అంతటి ఏర్పాటు. మీతో ఆగిపోలేదు, తరములో నుంచి తరము మళ్ళా రండి. పరిశుద్ధ గ్రంథంలో వాక్యం చెబుతాం. ప్రైజ్ లార్డ్. మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 21వ వచనం. అందుకు సౌలు, నేను నా గోత్రము స్వల్పమైనది కాదా? మొదటి సమూయేలు 9:21. అల్పులు కారా? చాలండి. ఇప్పుడు మీకు అందరికి తెలుసు ఎవరు ఈ మాట అంటుంది? సౌలు. సౌలు ఎవరు? బెన్యామీను గోత్రం వాడు. బెన్యామీను గోత్రం అంటే అల్పమైనది, చిన్నది. నేను చాలా చిన్నవాడిని, నాదేముందన్నాడు. ఏం చేశాడు? దేవుని వాక్యం జాగ్రత్త. కొంచెం ఎఫర్ట్ పెడితే దేవుని కొరకు, ప్రైజ్లా, గొప్ప లాభాన్ని పొందుకుంటాం. ఆమె దేవుని కొరకు కొంచెం ఖర్చు చేస్తే గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాలు వస్తాయి. జాగ్రత్త. ఇప్పుడు బెన్యామీను గోత్రం వాడిని నేను. ఎవరు? సౌలు. సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు ఎవరు? ప్రభువా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నారా?
ఏడు గొప్పోడా, ఏం చేసిన పని ఏంది? గాడిదను పోగొట్టుకున్నాడు. గాడిదను పోగొట్టుకుంటే ప్రభువారు ఏం చేశాడు అంటే, ఆయన అంటున్నాడు, నేను చాలా చిన్నవాడిని, నా గోత్రం ఎంత ఆఫ్టర్ ఆల్ అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు ఇప్పుడు? సౌలుని. పాత నిబంధనలో అతను, అంతే కదా. ఇప్పుడు ప్రభువారి వాక్యం ఏంటి? నిన్ను ఏర్పాటు చేసుకోవడం, నీ కుటుంబాన్ని, నీ కుటుంబం తర్వాత యెషయా 59:20లో పిల్లలు వెంబడి పిల్లలు అన్నాడు, తరం వెంబడి తరం. సౌలు ఏ గోత్రం? బెన్యామీన్ గోత్రం. ఆయన అల్పుడు, ఆయన ఏర్పాటు చేసుకుని రాజుగా ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 57 వచనం, 5-7 వచనాలు. ఆగుదాం. ఎవరండి ఈయన? పౌలు. ఇప్పుడు ఏ సౌలు? పాత నిబంధనలో సౌలు గోత్రం ఏంటి? కొత్త నిబంధనలో ఎవరైనా ఏ గోత్రం? ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది? అక్కడి నుంచి పౌలు గారిని ఎలా వాడుకున్నాడు? ప్రైజ్ లార్డ్. నువ్వు తెగించి నువ్వు దేవుని కొరకు ఖర్చు అయితే నీ తరం వెంబడి తరం అట్లా వెళ్ళిపోయాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగా. దేవుని కొరకు నువ్వు ఖర్చు అయ్యి, దేవుని నీతి కొరకు గుప్పుడు విప్పితే, దేవుని పరిచర్య కొరకు నువ్వు పరిచర్య చేస్తే, దేవుని సేవలో నువ్వు గుప్పిళ్ళు విప్పితే, దేవుని సేవలో నీ యొక్క బలాన్ని ఉపయోగిస్తే, దేవుని సేవ కొరకు నువ్వు పరిగెడితే, ప్రైజ్ లార్డ్, నిన్ను ఏర్పాటు కావటం కాదు, రాబోయే తరాలన్నిటిని ఏర్పాటు చేసు. ప్రైజ్ లార్డ్. బెన్యామీన్ గోత్రంలో సౌలుని ఏర్పాటు చేసుకుంటే రాజుకి, అసలు రాజు ఆయన గాడిదలు పోగొట్టుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడి వరకు వచ్చింది ఆ ట్రావెలింగ్? కొత్త నిబంధనలో మరి ఇంకొక సౌలు ఉన్నాడు. ఈ సౌలు కూడా ఏ గోత్రము? బెన్యామీన్ గోత్రం. ఆయన బెన్యామీన్ గోత్రం. అక్కడ ప్రామిస్ చేసింది ఎక్కడికి వరకు వెళ్ళింది? పౌలు అంటే మామూలు విషయమా? ఎలా వాడుకున్నాడు? పౌల్ని ఎలా ఏర్పాటు చేస్తున్నాడు? దమస్కా గేట్ దగ్గర మనుషులు క్రైస్తవుల్ని ఇబ్బంది పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆయన మార్చుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ ఒక మాట చెబుతాను, అది చాలా బాగుంటుంది. ప్రైజ్ లార్డ్. రండి పరిశుద్ధ గ్రంథంలోనే చాలా కంటిన్యూ చేసాము 7 వచ్చిన వరకు. అయినను చాలు. ఇప్పుడు ఏమంటున్నాడు ప్రభువారు? యెహోవాను సేవించుట. ఇప్పుడు కుటుంబం సేవించటంలో నుంచి, ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకోవటంలో నుంచి, ఏర్పాటు చేసుకున్న తర్వాత నువ్వు ప్రత్యేకించుకుని, నువ్వు దేవుని కొరకు నువ్వు ధైర్యం కలిగి తెగించి నువ్వు బయటకు వచ్చి దేవుని పరిచర్య కొరకు, దేవుని రాజ్యం కొరకు ఈ కుటుంబం పని చేస్తే ప్రభువారు ఎలా వాడుకుంటున్నాడు? ప్రైజ్ లార్డ్. గొప్పగా వాడుకుంటున్నాడు. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 49వ అధ్యాయం 27 వచనం చూడండి. తోడేలు ఎవరి? బెన్యామీను. దోపిడి అంటే తెలుగు బైబుల్ అంత కరెక్ట్గా లేదు కానీ బెన్యామీన్ తెలుసుగా గోత్రం. ఇప్పుడు రాత్రి కాలం ఏం చేస్తాడు ఆయన పగలు ఏం చేస్తాడు? చదువమ్మా. 29:27 ఉదయం ఏం తింటాడు? ఎర్ర తింటాడు. ఆ దోపిడి సొమ్ము అనుకుంటే మీరు నెగిటివ్ అనుకుంటారేమో. ఇక్కడ జాగ్రత్తగా. ఇప్పుడు మీకు బాగా అర్థం అవడానికి ఎఫర్ట్స్ ఎలా పెడతారు? తక్కువ ఎఫర్ట్స్ పెట్టి ఎక్కువ లాభం పొందుకుంటారు. ప్రైజ్ లార్డ్. తక్కువ పని చేసి ఎక్కువ ఫలసాయం పొందుతారు. ఆమె తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ పంట కొనుక్కుంటారు. తక్కువ బిజినెస్లో తక్కువ పెట్టి ఎక్కువ పొందుకుంటారు. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? నీ ఎఫెక్ట్ ఎంత ఉంటుంది?
కొంచెం ఉంటుంది, కానీ పొందుకునేది ఎక్కువ. ఎందుకు? నిన్ను తెగించి దేవుని కొరకు బయటకు వచ్చావు. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు తీసుకున్న సౌలు ఎఫెక్ట్ ఏముంది? గాడిదను పోగొట్టుకున్నాడు. ఆ ఎఫెక్ట్ ఏమైపోయాడు? రాజు అయిపోయాడు. ఏమైంది? ఇప్పుడు సౌలు కూడా క్రైస్తవులు హింసించాడు. ఏమైంది? అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, నువ్వు దేవుని కొరకు కొంచెం కష్టపడినా, ప్రైజ్లా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె గొప్ప ఆశీర్వాదాలు. అది దాని దేవుని కొరకు కొంచెం కూడా చేయం మనం. ఆ కొంచెము దేవుని రాజ్యం కొరకు, పరిచర్య కొరకు, మందిరం కొరకు, దేవుని రాజ్యం కట్టబడటానికి కూడా మనం కొంచెం ఎఫర్ట్ కూడా పెట్టాం. నువ్వు ఎఫర్ట్ కొంచెం పెట్టు, నేను ఘనముగా ఎంచిస్తానన్నాడు. నువ్వు ఇంకెక్కువ ఎఫర్ట్ పెడితే నీకు ప్రతిఫలం ఎలా ఉంటుంది? గొప్పగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆదికాండం 49:22 చూడు. ఏసేపు ఫలించడి కొమ్మ వ్యాపించును. ప్రైజ్లా. ఇక్కడ ఒక మాట, దేవునికి మహిమ కలుగు. ఒక మంచి మాట చెప్తాను. ఫలించే కొమ్మ ఎవరు? మళ్ళా చదువు దానికి మాట. గోడ మీదకి ఎక్కి, గోడ ఏంటి? ఐగుప్తి, ఫరో రాసు. ప్రైజ్లా. ఈ గోడ ఆధారంగా చేసుకుని ఆ గోడ మీదకి ఎక్కి అక్కడ ఫలిస్తాడట. ప్రైజ్లా. ఈ మాట అర్థమైందా నీకు? కొంచెం తెగిస్తేనే ప్రభువారు ఏమన్నాడు? నీ ఉన్న స్థానాల్లో అది ఏదైనా దేవునికి వ్యతిరేకులైనా ఎవడైనా సరే వాళ్ళ మీదకి ఎక్కి ఫలిస్తావు. నువ్వు తెగించి దేవుని కొరకు నిలబడాలి. మీకు అర్థం అవటాలి అంటే వేరే కోణాలు అన్ని 3 కోణాలు చెప్తారు. ఈ కోణం తొందరగా నాటుకునిద్దని చెబుతున్నా. నీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి, చాలా అవసరం. దేవుని నామలో ఏదో హాస్పిటలైజేషన్ ఉంది, ఖచ్చితంగా వెళ్ళాలి. తెగించుతావా? తెగించి పెట్టు. ప్రైజ్లా. నీ కుటుంబానికి ఏమొస్తుంది? నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, నీ కుటుంబానికి రక్షణిస్తాడు, నిన్ను ఫలించే కొమ్మడిగా చేస్తాడు. ప్రైజ్లా. నేను ఎలా వాడుకుంటాడు ఆయన? నేను ఒక్కడే కాదు, తరం వెంబడి తరము వాడతాడు. ప్రైజ్లా. ప్రైజ్లా. అబ్రహాము ఇక్కడ అదే జరిగాడు. ఏంటి ఇప్పుడు ఇంకా బాగా మీకు అర్థం అవ్వాలంటే, దోపిడి సొమ్ము పంచుకుంటాడు అన్నారు కదా, అర్థమవుతుందా? ఇప్పుడు నాకు ఘనత వస్తుంది అంటే ఇట్లా చెబితే మీకు బాగుంటుంది, ఇది అయితే మీకు బాగా అర్థం. సొమ్ము ఒకటిది సోకొకటిది అంటారు. ఏముంటుంది? ఇది అక్షరాల సెక్షన్. ఈ దోపిడి సొమ్ము దగ్గర అలా రౌండ్ చేసుకుని మీ బుక్కుల్లో రాసుకోండి. సొమ్ము ఒకటిది సోకొకటిది. ఎలా జరిగిందో తెలుసా? ఇప్పుడు ఏసునామలు పో అంటే వెళ్తాను దేయాలి. ఏసునామలు రక్షణ కలగనమంటే స్వస్థత అంటే స్వస్థత ఇస్తున్నాడు. సొమ్ము ఎవరిది? పరిశుద్ధాత్మ దేవుడు. సోకు ఎవరిది? నాది. నా మాట మీకు అర్థమైందా? నా మాట నీకు అర్థమైందా? ప్రైజ్ లార్డ్. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు అలానే దావీదు ఉన్నాడు. దావీదు ఏం చేశాడు? దావీదుని యుద్ధాలు చేసి గొలియాతుని వీళ్ళందరూ చంపేస్తుంటే దాని యొక్క ఫలితాలన్నీ ఎవరు అనుభవిస్తున్నారు? సౌలు అనుభవిస్తున్నాడు. అవునా కదా? ఆయన 2-3 యుద్ధాలు చేశాడు. తర్వాత అంతా యుద్ధాలని ఎవరు చేశారు? రక్షణ కొరకు ఎవరు చేశారు? ఈ వాకింగ్ దోపిడి సొమ్ము అంటే బెన్యామీన్ ఇదేదో తేడా ఉందనుకుంటారు. రెస్లైన అర్థమైంది. ఇజ్రాయేలీ అందరూ రక్షించబడటానికి. ప్రైజ్లా. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు పరిశుద్ధాత్మంతా సహాయం చేస్తుంటే ఘనత ఎవరికి వస్తుంది? మనకు వస్తుంది. ఇప్పుడు సొమ్మంత ఎవరిది? నిజంగా చెప్పుకుంటే ఆశ్చర్యకార్యాలన్నీ అన్నీ ఆయనే కదా. ఇప్పుడు మనమంతా మనకేదో హాండ్రు, నాకు ఒక బుజ్జి ఒక డేసి అన్నాను, వందనాలు పెట్టి వందనాలు చేయమంటాం, ప్రార్థన చేయమంటే గౌరవం, సోకంత నాది. అవునా కదా? ఉన్న వాస్తవం అంతే కదా. కానీ మొత్తం ఎవరిది? నువ్వు తెగిస్తే జరిగింది నీ పక్కన.
ఎందుకో మనసారి చెప్పాలనిపించింది వాక్యం, అందుకు చెప్తుంది, మీకు అర్థం కావాలి. ప్రైజ్లా. ఇంకా కొంచెం లోతుకి వెళ్తా. 49:22 ఏం చేద్దారు మీరు? ఫలించడి కొమ్మ, ఓట ఎద్దుకు ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వెళ్ళి. ఇక నువ్వు ఎక్కడికి వెళ్ళినా అధికారం నీదే. నీ బిజినెస్లో ఎక్కడికి వెళ్ళినా కూడా అధికారం. దీనికి మూలమంతా ఎక్కడుంది? తెగించాలి. తెగించి గుప్పుడు విత్తనాలు నాటితే 10,000 గుప్పిళ్ళు పొందుకుంటావు. మనం అసలు ఆయన తెగిస్తే తెగించొద్దులే నాయన, నా కట్టడి ఫాలో అంటున్నాడు. 10వ భాగం మీరా నాయన, నేను ఆశ అది కూడా చేయమని. తెగించడం మళ్ళీ వేరు, అది జరిగింది. ఇంకా ఏ కూర్చావు నన్ను ప్రార్థన చేయమన్నాడు, నా కట్టడలో మనం తెగించాం. ప్రైజ్లా. ఏమన్నాడు? నువ్వు ఒక్కడే రక్షించబడ్డా లేదయ్యా, నీ కుటుంబంతటి రక్షణ ఇచ్చాను. నీ కుటుంబంతటిగా కదయ్యా, నీ పిల్లలకు కూడా రక్షణ ఇచ్చాను. నేను ఒక్కరిని ఏర్పాటు చేసుకోలేదయ్యా, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాను. పిల్లల్ని ఏర్పాటు చేసుకోబోతున్నాను. నేను ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉండిద్దో తెలుసా? సోకు నీది, సొమ్మంత నాది. నేను ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉండిద్ది? నువ్వు అల్పుడివే, బెన్యామిను గోత్రమోడివే. నేను ఏర్పాటు చేసుకుంటే నీ స్థితి మారిద్ది, సోకంత నీదేక. ప్రైజ్ లార్డ్. ఆ మాట అర్థం అవడానికి ఆ మాట వాడుతున్నా. ప్రైజ్ లార్డ్. మరి అసలు ఇది కూడా చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 17 వచ్చి. అమ్మా దీని కొంచెం సోఫియాకి చాలండి. 49:22 ఏమన్నాడు? నువ్వు తెగించావు. ప్రైజ్లా. ఆశీర్వాదములు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఆశీర్వాదం నువ్వు తెగించావు. నువ్వు తెగించి పిలవగానే వచ్చావు, పిలవగా నిలబడ్డావు. అందుకు నేను నీ కుటుంబాన్ని రక్షించాను, ఇసాకును రక్షించాను, యాకోబును రక్షించాను, 12 గోత్రాలను రక్షించాను, ఇజ్రాయేలుగా పిలిపించాను. ప్రైజ్లా. నీకు ఒక మంచి మాట చెప్పు, ఆత్మీయమైన మాట, చాలా మర్మం మాట. దేవుడు యాకోబును ఆశీర్వదించేది ఎప్పుడేమన్నాడు? ఇజ్రాయేలీలుగా ఆశీర్వదించారు. ఆమేన్, ఆమేన్. అంటే యేసు దేవాతి దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుంటే ఆశీర్వాదం నిన్ను ఒక్కడినే చూసులా, నీ కుటుంబంలో నీ సంతానంలో వాణ్ణి ఒక 1000 తరముల వరకు చూసి అందరిని ఆశీర్వదించాడు. చప్పటి కూడా దేవుని మరి. ప్రైజ్లా. ఇప్పుడు యాకోబుని ఎలా ఆశీర్వదించాడు? యాకోబును ఇజ్రాయేలు ఆశీర్వదించబడును గాక అన్నాడు. అంటే యాకోబులు ఎవరున్నారు? 12 మంది గోత్రాలు ఉన్నారు, 12 ఇజ్రాయేలు గోత్రాలు ఉన్నప్పుడు ఇప్పుడు ఆశీర్వాదం ఎవరి మీదకి వెళ్ళింది? యాకోబును కాదు, యాకోబులో ఉన్న పిల్లలని ఆశీర్వదించాడు. ఆమేన్. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేని ద్వారా? అబ్రహాం తెగించాడు. అబ్రహాం తెగించి బయటకు వచ్చేసాడు. కొంతమంది అంటారు, ఏంది రోజు ప్రార్థన పరిగెత్తున్నారు. ఏముందంట ప్రార్థన? ఆయన ఒకడు పని లేకుండా ప్రార్థనలు పెడతాడు, వీళ్ళేమో వెళ్ళిపోతారు, ఇంట్లో కూరలు వండరు, బోలు వండరు, వీళ్ళకి పని పాటలేదు, నీ వీళ్ళని కాదులే ఆయన అనాలి అనే. వాళ్ళకేం తెలుసు ఈ ఆశీర్వాదాలు? తెగించి బయటకు వచ్చారు కాబట్టి ఇప్పుడు యేసునామములో కుటుంబానికి ఆశీర్వాదాలు, కుటుంబంతో రక్షణ పడి వారు దీవించబడతారు. వారి తరం వీళ్ళకి తెలియదుగా, ఈ పిచ్చి వాళ్ళకి అర్థం కాదు, అది లోకం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు తెగించి వచ్చినట్లే మీరు ప్రార్థన, అవునా కదా? నేను ఫోన్ చేసాడు మీ ఆయన, అదేందో మీ అన్నది రేసన్న పిల్లోడికి దగ్గుతున్నాడు, వాడు స్కూల్ నుంచి హాస్టల్ అదేది ట్యూషన్ నుంచి వస్తుంటే హృదయం పరుక్కుపోయింది, తల్లిగా చూడాలి ఆవిడెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో ప్రార్థనని కూర్చొని. నేను ఏం చేయమంటావు? ప్రార్థన చేస్తాను, ప్రార్థన చేస్తా. ఎలా ఉంది నిన్ను అడిగితే బాగుందన్న. ఆ పిల్ల ఇంట్లో ఉండి హాస్పిటల్ తీసుకొని 10 రోజులు ఉండాల్సి వచ్చేది. అది వాళ్ళకి అర్థం కాదుగా, అర్థమవుతుందా? ఇప్పుడు తెగించి సేవకు వచ్చారు. అబ్రహాం తెగించి వచ్చాడు. అబ్రహాముని ఎట్లా చేశాడు? విస్తరింపజేశాడు. వాడిని ఇజ్రాయేలుగా మార్చాడు.
ఆశీర్వాదములుగా మార్చాడు. ఆమె ఆమె ఆ తెగింపు నీకు ఉండాలి. ఆదివారం కోసం ఆదివారం వచ్చి ప్రార్థన ఇప్పుడు రేపు నుంచి తమ్ముడు మరి ఏంటో తెలియదు. ఇప్పుడు ఇల్లు ఆడ కాబట్టి వెళ్ళే దారిలోకి వచ్చి ప్రార్థనకు వచ్చి కూర్చుని వెళ్తున్నాడు. ఇప్పుడు మార్చాడు. దేవుడు మిమ్మల్ని గమనిస్తాడు. వస్తాడా రాడా? ఇంతవరకు ఏమైంది? దారిలో కాబట్టి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి కూర్చుందాం అనుకునే మనసు ఇచ్చాడు. ఇప్పుడు పరీక్ష పెడతాడు. ఇప్పుడు ఇటు వచ్చాడుగా, ఈ పిల్లలు తెగిస్తున్నాడా నా కోసం అని చూస్తాడు. దానికి లెక్క ఉంటాడు. అప్పుడు లెక్క వేరు. అప్పుడు ఏంటంటే దారిలో లెక్క, ఇప్పుడు తెగించే లెక్క. ఇక్కడ ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయి? అమ్మో అన్న 10:30 వదులుతాడు, మళ్ళీ ఆడి నుంచి వచ్చేది 10:30. ఇంట్లో మా బుడ్డోడు ఉంటాడు, మరి నా భార్య ఉంటే తొందరగా వెళ్ళాలనుకుంటాడు. ఆ మనస్సును కూడా క్యాలిక్యులేట్ చేస్తాడు ఆయన. ఆమె అప్పుడు తెగింపు ఉంటాడు. ఇప్పుడు తెగిస్తే ఏం జరిగిద్ది? తెగించండి. అబ్రహాం తెగించాడు. ప్రైజ్ లార్డ్. వెళ్ళాడురా. ప్రైజ్ లార్డ్. దేవునికి ఇంకొక మాట, ఆదికాండం 22వ అధ్యాయం 17 వచనం ఇప్పుడు చదివారు కదా. గలతీ 3:29 కూడా చూడండి. గలతీకి రాసిన పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే చప్పట్లు కూడా దేవుని మహిమ. ఆయన తెగించారు కాబట్టి ఆశీర్వాదాలన్నిటిని మీకు ఇచ్చా. నువ్వు తెగిస్తే ఇంకెలా ఉండిద్దో తెలుసా? ప్రజలా సొమ్మంతా అయింది, అనుభవించేదంతా నువ్వే. కొంచెం ఎఫెక్టే, ఏం లేదు. ఆదివారం వచ్చి కూర్చుంటాం. ఇంకోటి ఏంది, దేవుని సన్నిధిలో పాటలు పాడతాం. ఏదో దేవుడు మనకిస్తేనే ఆరోగ్యం ఇచ్చి, జ్ఞానం ఇచ్చి, ప్రజ్ఞ ఇచ్చి, స్కిల్ ఇచ్చి, నైపుణ్యం ఇచ్చి, అన్నీ ఇచ్చి ఇది కూడా సంపాదించుకోరంటే సంపాదించుకుంటే ఇది నాది అంటాం. ఏమంటాం? నైపుణ్యం ఎవరు ఇచ్చారమ్మా? ఆరోగ్యం ఎవరు ఇచ్చారు? సామర్థ్యం ఎవరు ఇచ్చారు? బలాన్ని ఎవరు ఇచ్చాడు? అన్నీ ఏమి ఇచ్చాడు నీకు? ఇప్పుడు 4 రూపాయలు వచ్చినాయి అనుకో, ఇప్పుడు ఏమంటా? వామ్మో నెట్టిస్తాను. తెగిస్తామా? అన్ని ఆయన ఇచ్చిన ఆయనకి ఇవ్వటానికి తెగించలేము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమన్నాడు? అబ్రహాం ఒక్కడు తెగించాడు, ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆయన ద్వారా ఆశీర్వాదాలన్నీ మీకు పంపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. 2వ దినవృత్తాంతాలు 7:1. చాలండి. ఇప్పుడు అభిషేకం కూడా ఎలా ఉంటుంది? ఆశీర్వాదాలు వస్తే చూసాము. దేవుని యొక్క జగ్గి నుంచి నేర్చుకున్నావు రక్షణ. నువ్వు తెగించి బయటకు వచ్చి నువ్వు రక్షించబడ్డావు కాబట్టి. మీకు ఎగ్జాంపుల్, శామ్యూయల్ పాలున్నాడు, తెగించి బయటకు వచ్చాడు. వాళ్ళ అమ్మ నాన్న మాట వినకుండా. తర్వాత ఎవరికి వచ్చారు? చిన్నాడు వచ్చేసి. మళ్ళీ రేపు బాప్తీసాలకు ఎవరు వస్తున్నారు? వాళ్ళ నాన్నగారు వస్తున్నారు. తర్వాత ఎవరు వస్తున్నారు? ఇంటి అంతటికి రక్షణ. దేవుని వాక్యం సత్యం కదా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆయనకి అప్పుడున్న ఆర్థిక పరిస్థితి కానీ ఇప్పుడు ఎలా అంత మెరుగుపడింది? చాలా మెరుగుపడిందిగా. ప్రైజ్ ది లార్డ్. ఆశీర్వాదాలు వచ్చినాయిగా. ఆ పిల్లోని ఏర్పాటు చేసుకుని అన్ని చోట్లకి తీసుకెళ్తున్నాడుగా ప్రభువారు. ఆమె ఇప్పుడు అభిషేకం గురించి ప్రభువాడు. అభిషేకం కూడా మనం అగ్ని ఆకాశం నుండి కిందకి దిగి ఇచ్చిందని ఏలియా గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడేం రాయబడింది చదవరా? సొలొమోను ప్రార్థనను ముగించిన ఎంపుటే అగ్ని ఆకాశము నుండి ప్రైజ్ ది లార్డ్. అంటే సొలొమోను అభిషేకము మనకుడు. ఇప్పుడు అభిషేకం నేను పొందుకున్నానంటే ఎవరు? ఆయన నుంచి ఇక్కడ వరకు వచ్చి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు చేస్తే నీ అభిషేకం నీతో కాదు, నీ కుటుంబం మీదకి అభిషేకం వచ్చి. ఇది అస్సలైన మాట. ప్రైజ్ ది లార్డ్. అది ఎంత సత్యమైనదో అందుకు సేవించాలి ప్రభువా. ఆయన చెప్పిన మాట నమ్మదగినది. అందుకు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. ఎన్ని లింక్ ఎలా ఉంది? తండ్రి యేసుక్రీస్తు మీద ఆధారపడితే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే పరిశుద్ధాత్మ ఆధారపడి సామర్థ్యం లేక కాదు, అది లేక కాదు. అది ఏంటి? ప్రైజ్ ది లార్డ్. ఆయన్ని మీకున్న ప్రేమను బట్టి. ఎందుకంటే
ఆ పద్ధతి అది. ఇప్పుడు ఆయన మన మీద ఆధారపడ్డాడు. ఆయన ఏమంటున్నాడు, నువ్వు ఆరాధించు, నువ్వు సేవించు, నేను నీకు సహాయం చేస్తా, నీ మీద అభిషేకం ఇస్తా, నీ కుటుంబాన్ని రక్షిస్తా, నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటా, అబ్రహాం ఆశీర్వాదాలు నీకు ఇస్తా, ఇజ్రాయేల్ని ఆశీర్వదించిన నిన్ను ఆశీర్వదిస్తా, అక్కడితో నేను ఆగను, అభిషేకాన్ని కూడా కోమరిస్తా. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీ అభిషేకం ఎవరిది? ప్రైజ్ లార్డ్. అబ్రహాం, మోషే ప్రార్థన చేసినప్పుడు మరి అగ్ని కిందకి దిగి వచ్చింది. అలానే అలానే ప్రైజ్ లార్డ్. వీడు మనం చదువుకున్న సౌలు ప్రార్థన చేసినప్పుడు అగ్ని ఆకాశం కిందకి దించింది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశం కింద. వీళ్ళందరూ ఎవరు? అభిషేకము. ఈ రాత్రి ఈ పగటి వేళ ఆ అభిషేకం నీ కుటుంబం మీద కూడా దిగొచ్చునుగా. నువ్వు ప్రత్యేకించబడాలి. నువ్వు ధైర్యం కలిగి నువ్వేం చేయాలి? బయటికి రావాలి. తండ్రి ఛేదించుకొని బయటికి రావాలి, నిలబడాలి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చివరి మాట, ఆఖరి మాట చెప్పి ముగిస్తా. రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 1:1. ఆగిపోయిందా? చాలిక. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు యేసుక్రీస్తు. ఏమన్నాడు అక్కడ? నీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు, దావీదుని ఏర్పాటు చేసుకున్నాడు. దాంట్లో నుంచి యేసుక్రీస్తు వారు వచ్చారు. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అప్పుడు అబ్రహాము కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని కేకి వేసినప్పుడు ఆయన ఆగాడు. ఆగి ఆయన వైపు చూసి ఆయనకు స్వస్థతనిచ్చాడు. గుడ్డివాడిని అబ్రహాం కుమారుడు అనగానే ఆగి, శారీరకముగా అబ్రహాం కుమారుడే, ఆత్మ అనుసారము, ఆత్మలో మటుకి దేవుని కుమారుడు. ప్రైజ్ లార్డ్. కాబట్టి ఈ కుటుంబం అంటే తమ్ముడి మీద నువ్వు ఆధారపడాలి, మీ ఇద్దరి మీద తను ఆధారపడాలి. వీరి ద్వారా దేవుని సేవ చేయాలి. ఈ కుటుంబం అంతా దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ఆయన సహాయం చేయాలంటే ఖచ్చితంగా దేవునిని సేవించాలి. ప్రైజ్ లార్డ్. దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు ఈ కుటుంబం రక్షించబడింది. ఈ కుటుంబంలో ప్రైజ్ లార్డ్ దేవుడు ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడతో ఇది ఆగదు. ఆకునేమైంది? కుటుంబం వెంపటి కుటుంబం, తరం వెంపటి తరం వెళ్ళింది. అబ్రహాం ఆశీర్వాదాలు వెళ్ళిపోతాయి, యాకోబు ఆశీర్వాదాలు వెళ్తాయి. ప్రైజ్ లార్డ్. దాంతో కాదు, దేవునికి అభిషేకము కూడా దిగి వస్తుంది. కావున దేవుని బిడ్డలారా, దేవునిని మందసము పోయిన మరి సెషన్లో ప్రభువారు మందసము నేను తీసుకొచ్చాను. ఆయన మందసం ఉన్న దగ్గర దేవుని సేవ ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహింపరచాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ కృతజ్ఞత దేవుని మందసం దగ్గర ఎన్ని జరుగుతున్నప్పుడు దేవదూతలు పనిచేస్తా ఉంటారు. ఆమేన్. అలాంటి కృప ఈ కుటుంబానికి, ఈ గృహానికి కలుగునుగాక. దేవుని ఏర్పాట్లు ఈ కుటుంబం ఉండునుగాక. దేవుని యొక్క అభిషేకం ఈ కుటుంబం ఉండునుగాక. దేవుని పిలుపుకి లోబడుదురుగాక. దేవుని అభిషేకం వీరు నిండుకుని ఉండునుగాక. తెగించి దేవుని పరిచర్య కొరకు నిలబడుదుగాక. అబ్రహాం తెగించి బయటకు వచ్చినప్పుడు ఎలాంటి దీవెనలు పొందుకున్నారో, దేవుని పరిచర్య నిమిత్తం వారికి కలిగిన యావత్తు శరీర ప్రాణాత్మల విషయంలో తెగించగలిగి దేవుని కొరకు నిలబడుదురుగాక. అలాంటి ఆశీర్వాదాలు బిడ్డలకు పొందుకుందురుగాక. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తల్లు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఒక ముగ్గురు ప్రార్థన చేయండి. ఈ కుటుంబంలో, ఈ ప్రదేశంలో దేవుడిని అంతా శుద్ధీకరించాడు. ఇంకా మహిమతో నింపబడుగాక, పరిశుద్ధాత్మ కలిగి ఉండి ఇక్కడంతా అగ్నితో నిండిలాగా, ప్రార్థనాత్మ కలిగి ఉండిలాగన ఈ కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని, ఈ కుటుంబానికి రక్షణ, కుటుంబాంతటికి రక్షణ ఇచ్చాడని, ఈ కుటుంబంలో నుంచి అనేక తరములు దీవిస్తానని, అభిషేకం కూడా ఇస్తానని ఆయన మాట్లాడాడు. కాబట్టి మనం వారి కుటుంబం కొరకు, తమ్ముడు కుటుంబం కొరకు, వ్యాపారం కొరకు, వీటన్నిటి కొరకు ప్రార్థన చేద్దాం. తలలు వంచుకుంటే ప్రార్థన. మన మధ్యలో ఉన్న మొదట అమ్మాయి ఎలియాస్ ప్రార్థన చేస్తారు. ఆపే